1760లో మొక్కలు నాటినప్పటి నుంచి 2025లో సెల్ఫీలు తీసుకున్నప్పుడు దాకా ఒక తోట ఎలా చరిత్ర సాక్షిగా మారిందో తెలుసా? ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. హై మమో బ్రోస్, ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? బెంగళూరులో ఉన్న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లో. ఇంట్లో అడుగు పెట్టాను, అడుగున ఒక చరిత్ర ఉంది. లోపల వెళ్ళడానికి పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేశారు. ఇంక ఈ లాల్బాగ్ తోటను మైసూర్ రాజవంశానికి చెందిన హైదర్ అలీ గారు 1760లో నిర్మించాడంట. 1760 సంవత్సరం అంటే ఇంచుమించు 2 శతాబ్దాలు అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఇలానే కాపాడుకుంటూ వస్తున్నారంటే అబ్బా వావనే చెప్పాలి. సుమారు 240 ఎకరాలు ఉంది. మొత్తం ఫ్రెంచ్ మొక్కలతో, చెట్లతో, పూలతో నిండిపోయి ఉంది. హైదర్ అలీ గారికి ఈ ఫ్రెంచ్ స్టైల్ గార్డెన్స్ చాలా ఇష్టం అనుకుంటా. అందుకే తన కుమారుడు టిప్పు సుల్తాన్ తన తండ్రి కోసం ఇంకా విదేశాల నుంచి రకరకాల మొక్కలను, చెట్లను తెప్పించి ఇంకా అభివృద్ధి చేశాడు. అప్పట్లో మొక్కల కోసం కిలోమీటర్ భూమిని తోటగా మార్చేశారంటే గ్రేట్ కదా. అదే ఇప్పట్లో అయితే గుంత తీయాలనే కానీ స్థలం దొరకదు. ఇంత పెద్ద గార్డెన్ కి గ్లామర్ ఇచ్చి గ్లాస్ ప్యాలెస్ లాంటి గ్లాస్ హౌస్ ఇదే అనమాట. లండన్ లోని క్రిస్టల్ ప్యాలెస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి 1890లో బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. అప్పటి గవర్నర్ మార్కస్ క్యూబన్ గారి ఆలోచన అంట. ఇంకా లాల్ బక్ వచ్చి లాల్ బక్ లేక్ చూడకపోతే ఎలాగా, అది కూడా చూసేద్దాం రండి. అదేంటో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ తేనె పెట్లు మాత్రం నన్ను వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇవే కనిపిస్తున్నాయి. అదేంటో ఎక్కడైనా నో ఎంట్రీ, డేంజర్ అని రాసి ఉంటారు కదా, ఎక్కడైనా వెళ్ళకూడదు అంటే అదే అనమాట, మనకు ఆకర్షణ పెరిగిపోతుంది. ఏంట్రా ఇంత సీక్రెట్ ఏముందో చూద్దామని. అమ్మో ఇదేం చెట్టు నాయన, ఇంత పెద్దగా ఉంది. ఈ చెట్టు పేరే డిఫరెంట్ గా ఉంది. అసలు 60 మీటర్లు ఎత్తు పెరుగుతుందంటే నమ్ముతారా? ఇది నిజం. అసలు ఈ చెట్టు నీళ్లు తాగుతుందా లేక భూమి తింటుందా నాకే డౌట్ గానీ. ఇంకా ఇదే మమ్మ బన్సే పార్క్. కానీ మమ్మ బయట నుంచి చూస్తే నాకు ఒక్కసారిగా చైనీస్ టెంపుల్ లోకి ఎంటర్ అయినట్టు అనిపించింది. లోపల చిన్న చిన్న చెట్లు భలే అందంగా ఉన్నాయి. ఇంకా ఇదే చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది అసలు రాక్ అనుకోవాలో ఒక చెట్టు అనుకోవాలో నాకైతే అర్థం కావాలి. ఫైనల్ వచ్చేసాం మనం పురాతనమైన రాయి దగ్గరికి. ఇది 300 మిలియన్ల సంవత్సరం మాట. ఇది భూమి ఏర్పడిన కొద్ది సంవత్సరాల తర్వాత ఏర్పడిన రాయి అంట. ఇది మమ్మ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. రేపు వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే దెన్ బాయ్.